కృష్ణా జిల్లా పామరు పోలీస్ స్టేషన్ను ఐజీ అశోక్ కుమార్ వార్షికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులు, కేసుల నిర్వహణ విధానం, సిబ్బంది పనితీరును పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. రోడ్ సేఫ్టీ అధికారులతో సమన్వయ చర్యల వల్ల జిల్లాలో ప్రధాన రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, వెహికల్ చెకింగ్, స్టాప్ వాచ్ అండ్ గో కార్యక్రమాలతో రాష్ట్ర ప్రమాదాలను నియంత్రించగలిగామని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, గంజాయి విక్రయాలు, వినియోగంపై కఠిన నిఘా కొనసాగుతుందని అన్నారు. సీసీటీవీ కెమెరాలు, ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీ సహాయంతో నేరాల నియంత్రణ మరింత సమర్థవంతంగా జరుగుతోందని ఐజీ అశోక్ కుమార్ వెల్లడించారు. ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో పాలక మండలి ఈవో నిర్లక్ష్య వైఖరి వల్లే భక్తుల భద్రత ప్రమాదంలో పడిందని దేవస్థాన మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. గుంటూరుకు చెందిన చిన్నారి స్నేహ మెట్ల పూజ మార్గంలో వస్తుండగా పై స్లాబ్ పెచ్చులు ఊడి తలకు తీవ్ర గాయమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన తరువాత కూడా ఈవో, పాలక మండలి సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించకపోవడం బాధాకరమన్నారు. దేవస్థానంలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో కాంపౌండర్, నర్సులతోనే చికిత్స చేయాల్సి వచ్చిందని విమర్శించారు. వీకెండ్స్లో భారీగా భక్తులు వచ్చే నేపథ్యంలో తగిన వైద్య సదుపాయాలు, అంబులెన్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గాయపడిన చిన్నారికి పూర్తి వైద్య ఖర్చులను దేవస్థానం భరించాలని కోరారు. గుంటూరు నుంచి చిన్నారి స్నేహ ఆ పాప తల్లిదండ్రులతోటి కలిసి మెట్ల పూజ మార్గంలో మెట్ల పూజ చేసుకుంటూ శుక్రవారం పూట అమ్మవారి దేవస్థానానికి వెళ్తున్నటువంటి సందర్భంలో ఆ మార్గంలో స్లాబు పెచ్చులు పైన బీట్లిచ్చిపోయి ఉన్నటువంటి స్లాబు పెచ్చులు కూడా కనీసం ఈవో గారు కానీ, పాలక మండలి చైర్మన్ కానీ, పాలక మండలి సభ్యులు కానీ వీళ్ళెవరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ వెళ్ళి పర్యవేక్షణ లేదు, వీరు ఎవరూ కూడా బాధ్యత లేదు, భక్తుల పట్ల సేవ చేయాలనే ఆలోచన లేదు. అలా చేస్తున్నట్టయితే ఆ ప్రమాదం జరిగి ఉండేదా అని చెప్పిన మేము అడుగుతున్నాం. అసలు ఆ పెచ్చు కూడా మనం చూసాం పేపర్లో కానీ, ఈ రోజున సోషల్ మీడియాలో కానీ ఎంత పెచ్చు పడింది తల మీద. సరే, ఆ పెచ్చు పడిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది హఠాహుటిన ప్రథమ చికిత్స కేంద్రానికి తీసుకెళ్లారు. అమ్మవారి దేవస్థానంలో మేము 2 డాక్టర్లు పెట్టామని చెప్పానని చెప్తున్నటువంటి ఈవో గారు, ఆ డాక్టర్లు ఏం చేస్తున్నారు, వాళ్ళు అందుబాటులో ఉంటున్నారా లేదా? భక్తులు శనివారం, శుక్రవారం, ఆదివారం 50,000 నుంచి 70,000 మంది దాకా భక్తులు వస్తారు. వారి యోగక్షేమాలు కానీ, అలాగే ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా వెంటనే డాక్టర్స్ కానీ, ఎవరన్నా కానీ, అంబులెన్స్ కానీ అందుబాటులో ఉంచుకోవాలి అని చెప్పినని ఎప్పుడన్నా మీరు పర్యవేక్షణ చేశారా? అదేవిధంగా పాలక మండలి సభ్యులు కూడా ఎవరు కూడా కనీసం అక్కడ ఏ వసతులు ఉన్నాయి, భక్తులకి కావలసినటువంటి సౌకర్యాలు జరుగుతున్నాయా లేదా, అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ, ఈవో గారు కానీ నిర్లక్ష్యం, భక్తుల పట్ల నిర్లక్ష్యం. ఆ పాప చేసినటువంటి తప్పేంటండి? వారు మెట్ల మార్గంలో అమ్మవారి పూజగా మొక్కులు తీర్చుకోవడానికి వస్తుంటే జరిగినటువంటి ప్రమాదాలు అచ్చంగా అది మీ నిర్లక్ష్యం మూలాన, ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం, అసమర్థ పాలకుల్ని అక్కడ పెట్టినటువంటి సందర్భంగా జరిగినటువంటి సిచ్యువేషన్ని ఈవో గారు వెంటనే ఆ పాపకి కావలసినటువంటి సౌకర్యం కానీ, అలాగే ఎంతైతే ఖర్చు అవుతుందో మనం దేవస్థానం నుంచి కూడా ఆ ఖర్చును భరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా అని చెప్పి కూడా అడుగుతున్నాం. నగర్ ప్రజలకు సరికొత్త వినోదాన్ని, ఆహ్లాదాన్ని పంచేందుకు ఏర్పాటు చేసిన జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ కు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. దుబాయ్ వాటర్ ఫాల్ వద్ద సందర్శకుల తాకిడితో ఆహ్లాదభరిత వాతావరణం నెలకొంది. ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. భవానీపురం పున్నమి ఘాట్ పక్కనే ఉన్నటువంటి బబూరి గ్రౌండ్స్ లో జీవన్ సాగర్ వైట్ ఫేర్ దుబాయ్ వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సందర్శకులకు నిత్యం వేలాది మంది తరలి వస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ వాటర్ ఫాల్ వద్ద ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకులు పి. కృష్ణ మీడియాతో మాట్లాడారు.
విజయవాడలోనే మొట్టమొదటిసారిగా దాదాపు 200 అడుగుల పొడవు 50 అడుగుల వెడల్పుతో ఈ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ రూపొందించినట్లు ఆయన తెలిపారు. సుమారు 60 అడుగుల ఎత్తు నుంచి కొండలపైకి నుంచి కిందికి జాలువారే సహజ సిద్ధమైన జలపాతం లాంటి అనుభూతిని ఈ వాటర్ ఫాల్స్ నగర ప్రజలకు అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో కేవలం వాటర్ ఫాల్స్ మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రత్యేకమైన షాపింగ్ స్టాల్స్ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. వీటితో పాటు శ్రీ విజయలక్ష్మి వారి ఊటీ, సిమ్లా మిర్చి బజ్జీ, చాట్ బండర్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియాతో కూడిన అనేక రకాల రుచికరమైన ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. పిల్లలు పెద్దలను అలరించేందుకు జైంట్ వీల్, కొలంబస్, టోరా వంటి లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ తో పాటు చిల్డ్రన్ రైడ్స్, ఎయిర్ బౌన్సర్స్, వాటర్ బోటింగ్ వంటి పలు రకాల వినోద కార్యక్రమాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసినట్లు వివరించారు. మే 1వ తేదీన ప్రారంభమైన ఈ ప్రదర్శన జూన్ 15వ తేదీ వరకు విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటుందని పి. కృష్ణ స్పష్టం చేశారు. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ వేసవి కాలంలో నగర ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ ను సందర్శించి జలపాతపు అనుభూతిని ఆస్వాదించి విజయవంతం చేయాల్సిందిగా ఆయన కోరారు. మన విజయవాడలోని మొట్టమొదటిసారిగా భవానీపురం పున్నమి ఘాట్ పక్కనే ఉన్నటువంటి బబ్బూరి గ్రౌండ్స్లో దాదాపు 200 అడుగుల్లో 50 అడుగుల వెడల్పులో మరి దాదాపు 60 అడుగుల ఎత్తులో నుంచి కొండ మీద నుంచి కింద పడే జలపాతంలాగా మన బబ్బూరి గ్రౌండ్స్లో దుబాయ్ వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ ద్వారా విజయవాడ ప్రజలందరికీ మంచి వినోదాన్ని అందించడానికి, అదేవిధంగా మరి జలపాతపు అనుభూతిని అందించడానికి బబ్బూరి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన దుబాయ్ వాటర్ ఫాల్స్ మన సందర్శకుల కోసం ఎదురు చూస్తూ ఉంది. కేవలం ఈ యొక్క వాటర్ ఫాల్సే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి షాపింగ్ స్టాల్స్, అదేవిధంగా శ్రీ విజయలక్ష్మి వారి ఊటీ, సిమ్లా మిర్చి బజ్జీ, చాట్ బండర్, గోబీ మంచూరియా, వెజ్ మంచూరియా, అనేకమైన వివిధ రకాలైన ఫుడ్ కోర్ట్స్ కూడా విజయవాడ ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్, జైంట్ వీల్, కొలంబస్, సెలంబో, టోరా, చిల్డ్రన్ రైడ్స్, ఎయిర్ బౌన్సర్స్, వాటర్ బోటింగ్, అనేకమైన అమ్యూజ్మెంట్ రైడ్స్ పూర్తి స్థాయి ఏర్పాట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. దయచేసి విజయవాడ ప్రజలందరూ మరి యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించి మరి ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుంది. అదేవిధంగా మే 1వ తారీఖు నుంచి ప్రారంభించిన ఈ ఎగ్జిబిషన్ జూన్ 15వ తారీఖు వరకు విజయవాడ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దయచేసి ఎగ్జిబిషన్ని సందర్శించి విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు జీవన్ సాగర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్. ప్రకృతి సంరక్షణ, అంతరించిపోతున్న పక్షులు, సీతాకోక చిలుకల ప్రాధాన్యతను తెలియజేసే ఉద్దేశంతో రోబోటిక్ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నిర్వాహకులు కిరణ్ తెలిపారు. చిన్నారులు, యువతతో పాటు కుటుంబ సభ్యులందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడమే తమ ప్రధాన ఉద్దేశమన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదని, రాబోయే తరాలకు ప్రకృతి సంపదను సంరక్షించి అందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో కుటుంబాలతో కలిసి సందర్శకులు తరలివస్తూ ఎగ్జిబిషన్ ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ బటర్ఫ్లై వాటర్ ఫాల్స్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రకృతి అందాలను తలపించేలా రంగురంగుల సీతాకోక చిలుకలు, కృత్రిమ జలపాతాలు, లైటింగ్ ఎఫెక్ట్స్ తో రూపొందించిన ఈ ప్రదర్శన అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. ముఖ్యంగా చిన్నారులు ఈ ప్రత్యేక ఆకర్షణను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్, ఫుడ్ కోర్టులు, వినోద కార్యక్రమాలు కూడా సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం వేళల్లో లైటింగ్ అలంకరణల మధ్య రోబోటిక్ బటర్ఫ్లై ప్రదర్శన మరింత అందంగా కనిపిస్తూ సందర్శకులను అలరిస్తోంది. యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు. సమాజానికి ఉపయోగపడే సందేశాలను వినూత్నంగా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రకృతిని కాపాడితేనే భావితరాలకు మంచి భవిష్యత్తు అందుతుందని సందర్శకులకు అవగాహన కల్పిస్తున్నారు. వినోదంతో పాటు సామాజిక బాధ్యతను గుర్తు చేస్తున్న ఈ వైష్ణవి ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మేము ఈ సమ్మర్ హాలిడేస్ సందర్భంగా మేము ఇక్కడ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సితారా గ్రౌండ్స్లో రోబోటిక్ బటర్ఫ్లై మరియు వాటర్ ఫాల్స్ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేసామండి సమ్మర్ హాలిడేస్ సందర్భంగా. మా ఈ ఎగ్జిబిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పర్యావరణాన్ని పరిరక్షించాలి అనే కాన్సెప్ట్తో మేము వచ్చామండి. అది దేనికంటే ఇప్పుడు ఇక్కడ మేము పెట్టింది రోబోటిక్ బటర్ఫ్లైస్ అండి.
రాబోతున్న తరానికి పిల్లలకి అందరికీ కూడా ఇప్పుడు నిజమైన సీతాకోకచిలుకలు బటర్ఫ్లైస్ అయినా ఎక్కడ కనబట్టలే. మనం పర్యావరణాన్ని రక్షించుకుంటే మనం ఇలా రోబోటిక్స్లో ఫ్యూచర్లో పిల్లలకి చూపించకుండా ఉంటాం అనే ఉద్దేశంతో వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కోసం, వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించడం కోసం ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో ఇంకా అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి, స్టాల్స్ ఉన్నాయి, గృహోపకరణాల స్టాల్స్ ఉన్నాయి, వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు వచ్చి ఫ్యామిలీస్ అందరూ వచ్చి బాగా ఎంజాయ్ చేయొచ్చు. గృహోపకరణాల స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, అలాగే గ్రోసరీ ఐటమ్స్ ఉన్నాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయి. అన్నీ కూడా మాకు ఇక్కడ ప్రతి ఐటెం కూడా 10 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయండి. స్టాల్స్లో కూడా 10 రూపాయల నుంచి 100 రూపాయల దాకా అలా ఉన్నాయి. పిల్లలకి రకరకాల అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి. ఇంకా పెద్దవాళ్ళ కోసం జెయింట్ వీల్, కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ ఇలాగ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఉన్నాయి. ఈ సమ్మర్ హాలిడేస్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. ఈ ఎగ్జిబిషన్ ఇంకా 1 మంత్ 20 డేస్ ఉంటుందండి. ఈ 20 డేస్లో ఈ ఎగ్జిబిషన్ ఉంటుందండి, నడుస్తూ ఉంటుంది. డప్పు కేవలం వాయిద్యం మాత్రమే కాదని, అది దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని బీజేపీ ఏపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. చదవండి, సమీకరించండి, పోరాడండి అనే అంబేద్కర్ సందేశాన్ని యువత గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ మాట్లాడుతూ, డప్పు కేవలం వాయిద్యం మాత్రమే కాదని, అది దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని తెలిపారు. డప్పు ద్వారా ఆధ్యాత్మిక సంగీతం, సామాజిక చైతన్య కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. జీవితాంతం డప్పు వాయిద్యానికే అంకితమైన కళాకారులు ఉన్నారని గుర్తు చేశారు. సమాజాన్ని మేల్కొల్పే ఈ డప్పును ముందుగా ఒక దళిత కళాకారుడు మోగిస్తాడని, అనంతరం ఇతర వాయిద్యాలు ప్రారంభమవుతాయని చెప్పారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పనతాల సురేష్ ఆధ్వర్యంలో డప్పు కళాకారుల కోసం ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. డప్పు కళాకారుల సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని, వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ నెల 17వ తేదీన సాయంత్రం విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ డప్పు కళాకారుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రతి వర్గానికి సమాన హక్కులు కల్పించిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలే ఇవని అన్నారు. అంబేద్కర్ నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. విజయవాడలోని భారీ అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం నిర్మించిందని చాలా మంది భావిస్తున్నారని, కానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 430 కోట్లు నిధులు కేటాయించి నిర్మించడానికి సహకరించిందని తెలిపారు. చదవండి, సమీకరించండి, పోరాడండి అనే అంబేద్కర్ సందేశాన్ని యువత గుర్తుంచుకోవాలని పిలుపునిచ్చారు. విద్య ద్వారానే సమాజంలో గౌరవం, గుర్తింపు లభిస్తుందన్నారు. జరిగే ఈ భారీ ప్రదర్శనలో మంత్రి సత్యకుమార్తో పాటు కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటారని తెలిపారు. రేపు జరగబోయే ఈ భారీ డప్పు ప్రదర్శన ఒక కొత్త చరిత్రకు నాంది పలుకుతుందని పివిఎన్ మాధవ్ తెలిపారు. ఏ సంగీత వాయిద్యం లేని సమయంలో వచ్చిన సంగీత వాయిద్యం డప్పు. డప్పు మానవ వికాసంలో అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. డప్పు ద్వారానే నాగరికత వికసించింది అనడానికి సందేహం లేదు. అందుకే మన దేవాలయ వ్యవస్థలో కూడా డప్పుని చేర్చడం జరిగింది. మన యొక్క గ్రామంలో చాటింపులు, దండోరా ఇవన్నీ కూడా డప్పు ద్వారానే జరుగుతాయి. ఆ విధంగా సంగీత వాయిద్యాల్లో ప్రథమ వాయిద్యం డప్పు. ఆ డప్పు ద్వారా వాళ్ళ యొక్క జీవితం కేవలం దానికే అంకితం చేసి, అన్ని దేవతలకి అత్యంత ప్రీతికరమైనది డప్పు. స్వామివారి యొక్క తొలి మేల్కొల్పు కూడా డప్పుతో జరుగుతుంది. దాని తర్వాత మిగతా వాయిద్యాలు వాయిస్తారు. మనం చూస్తే విచిత్రం ఏంటంటే, ఆ డప్పు వాయించేవాడు ఒక దళితుడు. ఇది కేవలం మన ప్రాంతంగా, దేశవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మేల్కొల్పు చేసే డప్పు ఒక దళితుడు చేస్తాడు. అంటే స్వామివారిని మేల్కొల్పు చేశాడు. ఆ విధంగా స్వామివారిని స్వాగతం పలికే మిగతా వాయిద్యాలు, సన్నాయి కానీ, డోలు కానీ, హార్మోని కానీ, ఇవేవైతే తర్వాత వాయిస్తారో అవన్నీ కూడా నాయి బ్రాహ్మణ్స్, అంటే మన యొక్క బీసీ వర్గాల వాళ్ళు దాన్ని ఆ విధంగా వాళ్ళని స్వామివారికి సంబంధించిన నీరాజనం, నాద నీరాజనం అందిస్తారు. వీటి యొక్క ప్రాసెస్ కూడా మన యొక్క పురాణ ఇతిహాసాల్లో కూడా అంతే పెద్దగా ఉంది. కనుక
వీటన్నిటికి సంబంధించిన అంశాలు ఏవైతే వాడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మా పార్టీ సంబంధించిన ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో శ్రీ పనతాల సురేష్ గారు మా యొక్క రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షులు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క డప్పు కళాకారుల యొక్క సమస్యలు, వాటి సంబంధించి అనేక అంశాలు, వాటిని పైన ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ గత నెలలో ఇక్కడే నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన ఈ అంశాలను మనం గుర్తించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనుకోవడం జరిగింది. వాటిని మరింత ప్రాధాన్యత ఇచ్చే విధంగా వాళ్ళకి ఇవాళ తోలు నుంచి సింథటిక్ వచ్చారు. అంటే వాళ్ళకి ఉండే వాయిద్యం ఏదైతే ఉందో అది కొంత మారింది, రూపు మారినా కూడా శబ్దం మారలేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.